అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఇవాళ నేను ఉగాది పచ్చడి ఎట్లా చేయాలో చూపిస్తున్నాను. మనం నీమ్ ఫ్లవర్స్ తీసుకొని పక్కకు పెట్టాలి. దాని తర్వాత మనము పెప్పర్ ఇంకా సాల్ట్ తీసుకొని మిక్సీలో వేసి పౌడర్ చేయాలి. దాని తర్వాత పక్కకు పెట్టేసి మనము ఒక చింతపండు తీసుకొని దాంట్లో కొంచెం నీళ్ళు వేసి మనం ఒక పెద్ద బెల్లం తీసుకొని దాన్ని ముక్కలు చేసి దాంట్లో కూడా నీళ్ళు వేసి మనము ఒక బౌల్లో మనం చేసిన నీమ్ ఫ్లవర్స్ వేసి ఇంకా ఆ పౌడర్ తీసుకొని పెప్పర్ ఇంకా సాల్ట్ది దాంట్లో మిక్స్ చేసి మంచిగా కలపాలి. దాని తర్వాత మనము ఇప్పుడు మనం చేసిన చింతకాయది మనము రసం దాంట్లో వేయాలి. చింతకాయ పడొద్దు దాంట్లో. ఇంకా బెల్లం కూడా సేమ్ అట్లనే చేయాలి. బెల్లం పడొద్దు, దాని రసం పడాలి. దాని తర్వాత మనం ముక్కలు చేసి మ్యాంగో వేయాలి. దాని తర్వాత మనం కోకోనట్ వేయాలి. అప్పుడు ఉగాది పచ్చడి రెడీ. ఒక గ్లాస్లో వేసుకొని తాగామనుకోండి మంచిగా ఉంటుంది టేస్ట్.